నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ సండే వస్తే సరిపోద్ది చికెన్ కావాలి అని అంటారు చాలామంది చికెన్ ప్రియులు చాలామంది ఉన్నారు వాళ్ళకి కొంత బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పారం కోళ్ళల్లో బ్యాక్టీరియా ఉందంట డేంజర్ బ్యాక్టీరియా ఉందంట యాంటీబయాటిక్స్ అతిగా వినియోగించడం వల్ల ఈ డేంజర్ బ్యాక్టీరియా వస్తూ ఉందంటూ కూడా ఎన్ఐఎన్ సైంటిస్టులు అయితే చెప్తా ఉన్నారు దాదాపుగా తెలంగాణ కేరళలో ఈ అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళైతే చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్ళల్లో యాంటీబయాటిక్స్ తట్టుకునే ప్రమాదము పైన బ్యాక్టీరియాకి ఇంజెక్షన్స్ చాలా ఏదైతే పరిమితికి మించి వాడడం వల్ల ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టయితే చెప్తా ఉన్నారు ఎన్ఐఎన్ సంస్థ వాళ్ళైతే మరి మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత వెల్లడించింది ఏంటంటే డేంజర్ బెల్ కొడతా ఉంది మీరు మీ ప్రాణాలను జాగ్రత్త ఉంచుకోండి అన్నట్టు కూడా వాళ్ళకైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపుగా 2 రాష్ట్రాలలో 41 సంబంధించిన కోళ్ళ ఫామ్లో 131 శాంపిల్ తీసుకున్న తర్వాత వాటిని అధ్యయనం చేసిన తర్వాత చెప్తా ఉన్నారు డేంజర్ బ్యాక్టీరియా ఉందన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపుగా ఈ 34 లక్షల మంది కూడా ఈ బాయిలర్ సంబంధించిన కోళ్ళు తినడం వల్ల కొంత ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ఇప్పటికే అని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మన ఇండియా వైజ్ చూసుకున్నట్లయితే చికెన్ ప్రియులు చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇది కొంతవరకు చూసుకోవాలి అన్నట్టు కూడా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర కేరళ రాష్ట్రాలలో కూడా మనకి ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన లక్షణాలు కనబడతా ఉన్నాయి ఇది మనకు ప్రమాదం అన్నట్టు కూడా వాళ్ళకైతే వ్యక్తం చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి దాదాపుగా 95% కుక్ చేసిన చికెన్ మాత్రమే తినాలని కూడా చెప్తా ఉన్నారు ఉడికించాలి పూర్తి స్థాయిలో ఉడికిన చికెన్నే తినాలి ఒకవేళ ఉడకకుంటే ఆ బ్యాక్టీరియా అలానే ఉంటుంది ఆ బ్యాక్టీరియా చనిపోవాలంటే దాదాపుగా 95% కుక్ అవ్వాలి అలా కుక్ అయిన చికెన్నే తినాలన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఈ బ్యాక్టీరియా నాశనం అవ్వడానికి మీరు ఎంత హీట్ చేస్తే అంత బాగుంటుందని కూడా వాళ్ళకైతే సైంటిస్టులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవేళ తినడానికి మీరు దూరంగా ఉండండి కొద్ది రోజుల పాటు చికెన్ తినడానికి అని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవేళ తినాల్సిన పరిస్థితి వస్తే నిజంగా ఈ సండే ఏదైతే వస్తూ ఉందో ఖచ్చితంగా వీకెండ్లో చికెన్ తినకుండా ఎవరైతే ఉండలేరు చికెన్ అని చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి కొంత దూరంగా ఉండాలా లేదా అని సతమతమయ్యే వాళ్ళకు కూడా చికెన్ తక్కువ మోతాదులో తినండి ఒకవేళ మీరు తినాలనుకుంటే 95% కుక్ చేసిన తర్వాతనే తినండి అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సరిగ్గా ఉడకకపోతే ఆ బ్యాక్టీరియా మీ బాడీలోకి వెళ్ళి డేంజర్ బెల్ కొట్టే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి మన ఏదైతే మనకు సంబంధించిన యాంటీబ్యాక్టీరియా సంబంధించిన ఏవైతే నిరోధకాలు ఉంటాయో ఖచ్చితంగా వాటి మీద ఎఫెక్ట్ తీస్తాయని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మనకు సంబంధించిన ఏదైనా ఫీవర్ వచ్చినా కానీ మనకి యాంటీబ్యాక్టీరియా లెవెల్ ఏ విధంగా ఉంటుంది దాని మీద ఇబ్బంది మన సిమ్టమ్స్ కానీ లేకుంటే మనకు బాడీకి సంబంధించిన ఏ ఇబ్బంది అయినా కానీ ఎదుర్కొనేటట్టు ఉందా లేదా అనేది కూడా మనకి మన పోషకాహారాల పైన మన ఆధారపడి ఉంటుంది కానీ పోషకాహార ఏదైతే తినాలని నేపథ్యంలో కొంతమంది జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చికెన్ తింటూ ఉంటారు ఉడకని చికెన్ తినద్దు అని కూడా హెచ్చరిస్తూ ఉంది ఎన్ఐఎన్ సైంటిస్టులు మరి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత చెప్తుంది ఏంటంటే సరిగ్గా ఉడకకుంటే బ్యాక్టీరియా మీ కడుపులోకి వెళ్తుంది అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మైక్రోబయాలర్ రెసిస్టెన్సీ వాళ్ళైతే వృద్ధి అయిపోతూ ఉంటుంది మనకి ఎనర్జీకి సంబంధించిన ఏవైతే కణాలు ఉంటాయో వాటి మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఇది ఖచ్చితంగా మీ బాడీ ఇంకా ఏదైతే పోషకాహారాలు తీసుకుంటామని మీరు అనుకుంటారు కానీ మీ బాడీకి సంబంధించిన కొన్ని కణాల పైన ఈ ప్రభావితం చూపిస్తుందని కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు సరిగ్గా ఉడకని ఏవైతే ఉంటాయో చికెన్లు తినద్దు అన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు అదేవిధంగా కేరళ సౌత్ జోన్లో తెలంగాణ సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం అయితే చేపట్టారు దాదాపుగా ఈ 2 రాష్ట్రాలలో 47 కోళ్ళ ఫామ్ల దగ్గరికి వెళ్ళి 131 శాంపిల్ తీసుకున్న తర్వాత అసలు కొద్ది రోజులు అంటే దాదాపుగా 2 నెలల కాలం తీసుకున్న తర్వాత వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాతనే వీటికి సంబంధించిన కోళ్ళల్లో బ్యాక్టీరియా ఉందని చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ కోళ్ళ రెట్టల్లో విరోచనాలను కూడా వాళ్ళైతే దర్యాప్తు చేసిన తర్వాత చర్మకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తా అన్నట్టు కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఈ అన్ని శాంపిల్ తీసుకొని వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత మీ యొక్క చర్మకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి ఇలాంటి యూజ్ చేయకండి అన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అదేవిధంగా మీ బ్యాక్టీరియాకి సంబంధించిన ఏదైతే
ఫ్రాన్స్లర్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయని కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ డేంజర్కరమైన ఈ బ్యాక్టీరియా మీ బాడీ పైన ఎఫెక్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా కొంత దూరంగా ఉండాలని కూడా మనకైతే NIN సైంటిస్టులు అయితే చెప్తున్న దాఖలాలు అయితే కనబడుతున్నాయి.